A pleasant good morning, everyone. So today in our class we are going to discuss about the internal structure of earth or layers of earth. అంటే భూమి లోపల ఉన్నటువంటి ఇంటర్నల్ స్ట్రక్చర్స్ ఏంటి, ఐ మీన్ స్ట్రక్చర్స్ ఆర్ నథింగ్ బట్ హియర్ వీఆర్ టేకింగ్ ఇట్ యాజ్ లేయర్స్. అంటే లోపల ఉన్నటువంటి లేయర్స్ భాగాలు ఏంటి అంటే ఎర్త్ లోపల ఉన్నటువంటి డిఫరెంట్ డిఫరెంట్ లేయర్స్ ఎలా ఉన్నాయి, సో వాటి యొక్క ఎక్స్టెన్షన్ ఎన్ని కిలోమీటర్స్ నుంచి ఎన్ని కిలోమీటర్స్ వరకు ఉంటుంది, అందులో లభ్యమైన పదార్థాలు ఏంటి. సో నౌ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ ద ఇంటర్నల్ స్ట్రక్చర్ ఆఫ్ ఎర్త్ ఆర్ layers of earth. Okay, so without wasting time we shall enter into the concept. So once again I would like to remind you the heading internal structure of earth or layers of earth. Is it clear or not? So ఇది తెలుసుకునే ముందు జనరల్గా ఇక్కడ మీకు ఒక 3 వర్డ్స్ కనబడుతున్నాయి చూడండి. సో ఎర్త్లో మనకి అంటే 3 ఇంటర్నల్ లేయర్స్ ఉన్నాయని చెప్పొచ్చు, అవునా కదా. ఆ 3 ఇంటర్నల్ లేయర్స్ ఏంటంటే క్రస్ట్, మ్యాంటిల్ అండ్ కోర్. ఓకే, ఎర్త్ క్రస్ట్, ఎర్త్ మ్యాంటిల్, ఎర్త్ కోర్ ఇలా కూడా అనొచ్చు, లేదా సింపుల్గా క్రస్ట్, మ్యాంటిల్, కోర్ ఇలా కూడా రాయొచ్చు. ఓకే, అయితే ఇవి ఎలా ఫామ్ అయ్యాయి, అసలు క్రస్ట్ ఏంటి, మ్యాంటిల్ ఏంటి, కోర్ ఏంటి అని తెలుసుకోవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ నీడ్ టు నో సమ్ బేసిక్స్. అసలు ఎర్త్ ఎలా ఫామ్ అయిందో తెలిస్తే ఆ ఎర్త్ నుంచి లేయర్స్ ఎలా వచ్చో తెలుస్తుంది. సో ఇవన్నీ కూడా మనకి ఎర్త్లో భాగాలే, క్రస్ట్, మ్యాంటిల్, కోర్ అని చెప్తున్నాం కదా. ఈ క్రస్ట్, మ్యాంటిల్, కోర్ కూడా మనకి ఎర్త్లో భాగాలే. అవి ఎలా ఫామ్ అయ్యో తెలియాలంటే అసలు ఫస్ట్ ఎర్త్ అనేది ఎలా ఫామ్ అయింది, అంటే హౌ ద అపీరెన్స్ ఆఫ్ ఎర్త్ హ్యాస్ బీన్ టేకెన్ ప్లేస్. అసలు ఎర్త్ యొక్క అపీరెన్స్ ఎలా వచ్చింది అంటే ఇక్కడ జనరల్గా ఒక సైంటిఫిక్ థియరీ ప్రకారం చెప్తే ఇది నిజమా అబద్ధమా అని పక్కన పెడితే అకార్డింగ్ టు ద సబ్జెక్ట్ పాయింట్ ఆఫ్ వ్యూ మనకు ఒక చిన్న హిస్టరీ ఉంటుందండి. అంటే అపీరెన్స్ ఆఫ్ ఎర్త్ లేదా ఆరిజిన్ ఆఫ్ ఎర్త్ లేదా ఎవల్యూషన్ ఆఫ్ ద ఎర్త్ అని కూడా చెప్పొచ్చు. అంటే ఎర్త్ అనేది ఎలా ఎవాల్వ్ అయింది, అసలు భూమి ఎలా సృష్టించబడింది అని చెప్పుకుంటూ వెళ్తే దాదాపుగా ఎర్త్ యొక్క పుట్టుక అంటే ధరణి, పృథ్వీ, భూమి ఇవన్నీ చెప్తూ ఉంటాం. అంటే ఎర్త్ కంటే భూమికి పర్యాయపదాలు. అలాగే మనం చెప్పుకుంటూ వెళ్తే ఎర్త్ యొక్క హిస్టరీ అంటే ఎర్త్ యొక్క ఫార్మేషన్ లేదా ఎర్త్ యొక్క ఎగ్జిస్టెన్స్ లేదా ఎర్త్ యొక్క ఎవల్యూషన్ ఇది చెప్తూ వెళ్తే ఎర్త్ ఎప్పుడు ఫామ్ అయిందని చెప్తారంటే జనరల్గా 4.5 బిలియన్ ఇయర్స్ ఎగో స్టార్ట్ అయిందని చెప్తారండి. 4.5 అంటే 4.5, 4.5 బిలియన్, మిలియన్ కూడా కాదు, బిలియన్. ఓకే, సో ఇక్కడ జాగ్రత్త చూడండి, బిలియన్, BILLION అంటే ఎర్త్ యొక్క ఎగ్జిస్టెన్స్ లేదా ఎర్త్ యొక్క ఎవల్యూషన్ అన్నది 4.5 బిలియన్ ఇయర్స్ ఎగో స్టార్ట్ అయిందని చెప్తుంటారు. అంటే జనరల్గా మనం 1 బిలియన్ అంటే 1 బిలియన్ ఈజ్ ఈక్వల్ టు 100 crores, 100 కోట్లు అండి. అటువంటిది 4.5 ఇయర్స్ లేదా 4.5 బిలియన్ ఇయర్స్ ఎగో ఉన్నటువంటి హిస్టరీని మనం ఎర్త్ యొక్క హిస్టరీ అని చెప్తాం. ఓకే, ఇది మనకు ఆబ్జెక్టివ్ టైప్లో అడుగుతూ ఉంటాడు. ఎర్త్ ఎవల్యూషన్ హ్యాస్ బీన్ టేకెన్ ప్లేస్ అబౌట్ డాష్ ఇయర్స్ ఎగో అని చెప్పి అడుగుతుంటాడు. 4.5 బిలియన్ ఇయర్స్ ఎగో, మిలియనా, బిలియనా, ట్రిలియన్ అని చెప్పి కన్ఫ్యూజ్ చేస్తూ ఉంటాడు. సో బిలియన్ ఇస్ ద కరెక్ట్ మెజర్మెంట్. ఓకే, అయితే ఇది ఎలా ఫామ్ అయిందని చూస్తే మనకి ఈ 4.5 బిలియన్ ఇయర్స్ ఎగో ఎర్త్ అనేది డైరెక్ట్గా కాకుండా ఒక బాల్ కింద స్టార్ట్ అయిందండి. బాల్, BALL, బాల్ అంటాం కదండి. ఆ బాల్ అది ట్విస్ట్ అవుతూ అంటే చూడండి మనకి గ్రహాలు ఎలా మూవ్ అవుతూ ఉంటాయి, అవునా కదా. అలాగా ఒక స్విర్లింగ్ అంటే ట్విస్టింగ్, SW స్విర్లింగ్ అని చెప్తూ ఉంటాం. ఇక్కడ ఒక వర్డ్ రాసి చూడండి, SWIRLING. స్విర్లింగ్ అంటే టర్న్ అవడం, ట్విస్ట్ అవడం. అంటే చూడండి మనం ఒక క్రికెట్లో ఒక బాల్, స్పిన్ బాల్ వేసినప్పుడు గిర్రం తిరుగుతూ ఉంటుంది, అవునా కదా. అలాగే ఇక్కడ కూడా ఒక బాల్ ఆఫ్ స్విర్లింగ్ అంటే తిరుగుతున్నటువంటి ఒక బాల్ కింద స్టార్ట్ అయ్యి ఆ బాల్ చుట్టూరా క్లౌడ్స్ అండ్ డస్ట్ పార్టికల్స్ స్టార్ట్ అయిందండి. అంటే ఎర్త్ యొక్క ఎగ్జిస్టెన్స్ ఎలా స్టార్ట్ అయిందంటే 4.5 బిలియన్స్ ఇయర్స్ ఎగో ద ఎర్త్ ఇట్ ఈస్ అపియర్డ్ యాజ్ ఏ బాల్ ఆఫ్ స్విర్లింగ్ డస్ట్ అండ్ క్లౌడ్స్. డస్ట్ పార్టికల్స్తోను క్లౌడ్ పార్టికల్స్తోను ఒక స్విర్లింగ్ బాల్గా స్టార్ట్ అవుతూ ఒకనొక ఏజ్లో హై టెంపరేచర్ని ఫేస్ చేస్తూ మోల్టెన్ ఏజ్లోకి వెళ్ళిందండి. మోల్టెన్ అంటే ఇట్ ఈస్ ఎక్స్ట్రీమ్లీ ఎక్స్పీరియన్సింగ్ ఇంటెన్స్ హీట్ అండ్ ప్రెషర్. మోల్టెన్ ఏజ్ అంటే MOLTEN, మోల్టెన్ అంటే ఫ్యూజ్ అంటే కరిగిపోవడం, అంటే ఎక్కువ ఉష్ణోగ్రత ఉన్నటువంటి ఏజ్లోకి పాస్ అవుతూ ఈ బాల్ అనేది టచ్ అవుతూ వెళ్ళిందండి. ఓకే, సో దాని యొక్క హిస్టరీ మనం ఈ విధంగా చెప్తాం. అంటే 4.5 బిలియన్స్ ఇయర్స్ ఎగో ఎర్త్ అపియర్డ్ యాజ్ ద బాల్ ఆఫ్ స్విల్లింగ్ డస్ట్ అండ్ క్లౌడ్స్ అండ్ ఇట్ పాస్డ్ త్రూ మోల్టెన్ ఏజ్ అండ్ ఎక్స్పీరియన్స్డ్ హెవీ టెంపరేచర్ అండ్ ప్రెషర్ బాగా హెవీగా పెరిగిపోయి, ఎందుకు పెరిగిందంటే ఇట్ ఈస్ పాసింగ్ త్రూ మోల్టెన్ ఏజ్. ఈ బాల్ అనేది ఏదైతే ఉందో ఆ బాల్ చుట్టూరు ఏముందని చెప్పుకున్నాం, డస్ట్ అండ్ క్లౌడ్ పార్టికల్స్ ఉన్నాయి. ఆ బాల్ కూడా ఎలా ఉందని చెప్పాం, స్విర్లింగ్, ట్విస్ట్ అవుతూ ఉంది. అంటే ఫిక్స్డ్గా స్టేషనరీగా లేదు అది. సో అది ట్విస్ట్ అవుతూ స్విర్లింగ్ అవుతూ ఆ బాల్ ఒక మోల్టెన్ ఏజ్ ద్వారా పాస్ అవుతూ వచ్చింది. ఆ మోల్టెన్ ఏజ్లోకి ఎప్పుడైతే వెళ్ళిందో ఆ మోల్టెన్ ఏజ్లో మనకి టెంపరేచర్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఎప్పుడైతే ఈ ఎర్త్ అన్నది ఈ బాల్ అనేది మోల్టెన్ ఏజ్లోకి వెళ్ళిందో
అక్కడ కరిగిపోవడం మొదలుపెట్టింది. ఈ డస్ట్ పార్టికల్స్ కానీ, ఈ పార్టికల్స్ ఉన్నాయి కదా, క్లౌడ్ అండ్ డస్ట్ పార్టికల్స్ అని చెప్పాం. సో అందులో ఉన్నటువంటి పార్టికల్స్ అన్నీ కూడా ఫ్యూజ్ అయిపోయి ఈ పార్టికల్స్లో కూడా మనకి చాలా తేలికైన పార్టికల్స్ ఉంటాయి, తేలిగ్గా ఉన్న పార్టికల్స్ ఉంటాయి, బాగా బరువుగా ఉన్న పార్టికల్స్ కూడా ఉంటాయి. సో ఎప్పుడైతే ఈ మోల్టెన్ ఏజ్లోకి ఈ బాల్ పాస్ అయిందో, అంటే ఇక్కడ మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఈ బాల్ ఆఫ్ స్విల్లింగ్ టెస్ట్ అని చెప్పు. ఈ బాల్ అనేది ఎప్పుడైతే మోల్టెన్ ఏజ్, ఏ ఏజ్ అనేది మోల్టెన్ ఏజ్లోకి ఎప్పుడైతే ఈ బాల్ అనేది పాస్ అయిందో, ఈ వేడి వల్ల కొన్ని పదార్థాలు కరిగిపోయి లేయర్స్ కింద ఉండిపోయింది. ఆ లేయర్స్ కింద ఫామ్ అయితే క్రస్ట్, మ్యాంటిల్ అండ్ కోర్. ఇప్పుడు అర్థం లేదండి, ఈ లేయర్స్ ఎలా ఫామ్ అయ్యాయి అంటే ద ఎర్త్ అపియర్డ్ యాజ్ ద బాల్ ఆఫ్ స్విల్లింగ్ డస్ట్ అండ్ క్లౌడ్ పార్టికల్ దట్ పాస్డ్ త్రూ ఏ మోల్టెన్ ఏజ్. సో అలా వెళ్ళిపోవడం వల్ల బికాస్ ఆఫ్ ద ఎక్స్పీరియన్సింగ్ ఏ వెరీ హై టెంపరేచర్, వెరీ లైట్ పార్టికల్స్, తేలిగ్గా ఉన్నటువంటి పదార్థాలు అంటే రాళ్ళు, రప్పలు, చెట్టులు, పొట్టలు ఇవన్నీ ఉంటాయి చూడండి. ఈ తేలిగ్గా ఉన్నటువంటి పార్టికల్స్ అన్ని పై లేయర్స్లో ఉండిపోయింది. ఆ పై లేయర్స్ని మనం ఎర్త్ క్రస్ట్ అని చెప్తూ ఉంటాం. అంటే మన కంటికి కనబడింది. క్రస్ట్ అంటే మన ఎర్త్ యొక్క టాప్ మోస్ట్ రాకీ సర్ఫేస్ లేయర్ విచ్ ఈజ్ విజిబుల్ టు ద పీపుల్. అంటే మన కంటికి కనబడుతూ మనకి ఎక్స్పీరియన్స్ అయినటువంటి ఒక టాప్ మోస్ట్ రాకీ సర్ఫేస్ని మనం ఎర్త్ క్రస్ట్ అంటాం. ఈ క్రస్ట్లో మనకు అన్నీ కూడా ఆ మోల్టెన్ ఏజ్లోకి ఎప్పుడైతే వెళ్ళిందో చాలా తేలిగ్గా ఉన్న పార్టికల్స్ అన్నీ క్రస్ట్లో ఉండిపోయింది. ఎందుకంటే తేలిగ్గా ఉన్న పార్టికల్స్ ఎప్పుడు కూడా పైన తేలుతూ ఉంటాయి. ఆ పై లేయరే మనకి ఈ రోజు మనకు కనబడుతున్నటువంటి ఎర్త్ క్రస్ట్ అని చెప్తున్నాం, అవును కదా. సెకండ్ అంటే ఇప్పుడు వెరీ లైటర్ పార్టికల్స్ అయిపోయి ఇప్పుడు లైటర్ పార్టికల్స్ అంటే బాగా బరువు అని కాదు, అసలు బరువు లేదు అని కాదు, అంటే మీడియం లెవెల్ ఉన్నటువంటివన్నీ కూడా మ్యాంటిల్ లేయర్లో సెటిల్ అయిపోయాయి. అంటే ఎస్పెషల్లీ కెమికల్ పార్టికల్స్. అందుకే ఇక్కడ కెమికల్స్ ఆర్ సిలికేట్స్ అని చెప్తున్నాం. సిలికేట్స్ అన్న మనకి ఎక్కువగా మ్యాంటిల్ లేయర్లో ఫామ్ అయిపోయింది. అంటే ఇక్కడ ఉన్నటువంటివన్నీ కూడా వెరీ లైట్ పార్టికల్స్, విఎల్ అని రాశారండి. అంటే వెరీ లైట్ పార్టికల్స్ తేలిగ్గా ఉన్నవన్నీ కూడా క్రస్ట్లో ఉండిపోయినాయి. అలాగే ఆల్ ద లైటర్ పార్టికల్స్, LIGHTER లైటర్ పార్టికల్స్ అన్నీ కూడా మ్యాంటిల్ లేయర్లో ఉండిపోవడం జరిగింది. ఇంకా హెవియర్ పార్టికల్స్ ఏవైతే ఉన్నాయో మనం జనరల్గా ఏదైనా ఒక బరువుగా ఉన్నటువంటి సబ్స్టెన్స్ తీసుకొచ్చి బకెట్లో వేస్తే బుడింగ్ మనకి ఎందుకు వెళ్ళిపోతుంది. అలాగే చూసుకుంటే హెవియర్ పార్టికల్స్ అన్నీ కూడా కోర్లోకి వెళ్ళిపోయింది. బట్ ఇట్ ఆర్ నాట్. సో ఈ విధంగా మనకి లేయర్స్ ఫామ్ అయ్యి ఎర్త్ క్రస్ట్, ఎర్త్ మ్యాంటిల్, ఎర్త్ కోర్. సో ఎవరైనా జనరల్గా అందరికీ తెలుసు క్రస్ట్, మ్యాంటిల్, కోర్ అసలు ఏ విధంగా వచ్చాయన్నది ఈ ఎర్త్ యొక్క ఎగ్జిస్టెన్స్ అర్థమైతే ఇది అర్థమవుతుంది. బట్ ఇది కరెక్టా కాదని మనం పక్కన పెడితే యాజ్ పర్ ద సబ్జెక్ట్ పాయింట్ ఆఫ్ వ్యూ మనకి బిలీవ్ చేయాలి తప్పదు. ఎందుకంటే క్రస్ట్ అనేది వెరీ లైట్ పార్టికల్స్ని అడాప్ట్ చేసుకుని అక్కడ ఫ్లెక్సిబిలిటీతో ఫామ్ అయిందని. అలా కాకుండా ఓన్లీ లైటర్ పార్టికల్స్ అయితే మ్యాంటిల్, హెవియర్ పార్టికల్స్ అన్ని కూడా కింద సెటిల్ అయిపోయి దాన్ని మనం కోర్ అని చెప్తూ ఉంటాం. అగైన్ ఈ కోర్లో కూడా మనకి హెవియర్ పార్టికల్స్ ఉంటాయి కాబట్టి అగైన్ ద కోర్ ఈస్ డివైడెడ్ ఇంటూ అవుటర్ కోర్ అండ్ ఇన్నర్ కోర్. అవుటర్ కోర్ కింద, ఇన్నర్ కోర్ కింద విడిపోవడం జరిగిందండి. అవుటర్ కోర్ అంటే కొంచెం డెప్త్ తక్కువ ఉంది, ఇంకా ఇన్నర్ కోర్ అంటే ఆల్మోస్ట్ ఇంకా ఎండింగ్ పాయింట్, భూమికి లాస్ట్ పాయింట్. ఇంకా అక్కడికి వెళ్తే మనిషి తిరిగి రాడండి, ఎందుకంటే అంత హీట్ ఉంటుంది. మనం పైకి వెళ్తే టెంపరేచర్ తగ్గుతుంది, కానీ ఎప్పుడైతే కిందకి అంటే లోవర్ లేయర్స్కి వెళ్తున్నామో భూమి లోపలికి టెంపరేచర్ ఖచ్చితంగా పెరుగుతుంది. పైకి వెళ్తే మాత్రం తగ్గుతుంది. దట్ ఈస్ కాల్డ్ ఇన్వర్షన్ ఆఫ్ టెంపరేచర్ అని చెప్తుంది. అంటే పైకి వెళ్ళే కొద్ది టెంపరేచర్ తగ్గుతుంది, ఎందుకంటే ఆల్టిట్యూడ్ పెరిగిపోతుంది. బట్ కిందకి ఎప్పుడైతే వెళ్తున్నాం అంటే క్రస్ట్, మ్యాంటిల్, కోర్ ఈ ఇంటీరియర్ లేయర్స్కి ఎప్పుడైతే వెళ్తున్నాం టెంపరేచర్ ఖచ్చితంగా పెరుగుతుంది. సో ఇప్పుడు వీటి యొక్క క్లాసిఫికేషన్స్ చూడాలి. ఎర్త్ క్రస్ట్, ఎర్త్ మ్యాంటిల్ అండ్ ఎర్త్ కోర్. అండ్ ఇక్కడ ఒక వన్ మోర్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ తెలుసుకోవాల్సింది ఏంటంటే మనం చాలామంది చెప్తూ ఉంటారు వాల్కెనోస్, అగ్ని పర్వతాలు, అవునా కదా. ఈ అగ్ని పర్వతాలు అన్నీ కూడా మనకి ఈ వాల్కెనోస్ అని చెప్తూ ఉంటారు. ఈ వాల్కెనోస్లో ఎక్కువగా మనం తెలుసుకోవాల్సిన పదాలు కొన్ని ఉంటాయి. మాగ్మా, లావా ఇటువంటివన్నీ చెప్తూ ఉంటాం. లావా అంటే ఇక్కడ ఫోన్ కాదండి, ఓకే, ఒక మోల్టెన్ మెటీరియల్. అంటే మాగ్మా అనేది స్టార్ట్ అయ్యి అది ఎరప్ట్ అవుతూ లావా కింద కన్వర్ట్ అయ్యి అది సడన్గా ఒక ఫిజ్యువల్ అంటే హోల్ లాగా క్రేటర్ ద్వారా బయటకు వచ్చి ఒక అగ్ని పర్వతం లాగా చొచ్చుకొస్తుంది కాబట్టి మనం ఎరప్షన్స్ ఆఫ్ ద వాల్కనోస్ అని చెప్తూ ఉంటాం. అటువంటి మాగ్మా, లావా, మోల్టెన్ మెటీరియల్ ఇవన్నీ కూడా మనకి మ్యాంటిల్ లేయర్లో స్టార్ట్ అవుతాయి. యూ హ్యావ్ టు రిమెంబర్ దట్ వన్. అంటే మనకి ఎర్త్ క్వేక్స్కి సంబంధించిన, ఎందుకంటే కెమికల్స్ అన్ని కూడా మనకి అక్కడే ఉంది. సిలికేట్స్ అని చెప్తున్నాం, అవునా కదా. కెమికల్స్ లైక్ సిలికేట్స్ ఆర్ మెయిన్లీ అవైలబుల్ ఇన్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఎర్త్ లేయర్ అంటే మ్యాంటిల్ లేయర్లో ఉంటాయండి కెమికల్స్ లైక్ సిలికేట్స్. అలా కాకుండా రాక్స్ అండ్ హార్డ్ రాకీ సర్ఫేస్ అంటే మనకి క్రస్ట్లోకి వెళ్తుంది. అలా కాకుండా ఇప్పుడు ఇంకా కొంచెం లోపలికి వెళ్తే కోర్. ఇప్పుడు మనకి కిలోమీటర్ వైజ్ చూసుకుంటూ వెళ్ళాలి. అసలు ఎక్స్టెన్షన్ ఎలా జరిగింది అంటే ఎర్త్ క్రస్ట్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు, ఎర్త్ మ్యాంటిల్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు, అలాగే ఎర్త్ కోర్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు చూడాలి. సో ఫస్ట్ అసలు డిస్టెన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పుకుంటూ వెళ్తే ఎర్త్ క్రస్ట్ అని చెప్తున్నాం. ఎర్త్ క్రస్ట్ అనేది మనకి టాప్ లేయర్ అండి. అంటే ఫస్ట్ భూమిని 30 నుంచి ఒక 100 కిలోమీటర్స్ వరకు, 30 to 100, 32 కాదండి, 30 to
to 100 వరకు అని అర్థం. అంటే 30 నుంచి 100 కిలోమీటర్ల లోపల వరకు కూడా మనకి ఎర్త్ క్రస్ట్ కింద ట్రీట్ చేస్తుందని. అంటే భూమి లోపలికి వెళ్తున్నప్పుడు ఫస్ట్ 30 నుంచి 100 కిలోమీటర్స్ వరకు ఉన్నటువంటి కిలోమీటర్స్ అండి, ఇక్కడ సెంటీమీటర్లు మీటర్లు కాదు, కిలోమీటర్లు చెప్తాం. 30 నుంచి 100 కిలోమీటర్స్ వరకు లోపలికి వెళ్తున్నప్పుడు దాన్ని మనం క్రస్ట్ అంటాం. ఆ క్రస్ట్లో మనకి ఎక్కువగా చెప్తాం కదా, రాళ్ళు, రప్పలు, చెట్లు, పొదలు, ఇంకా వేళ్ళు, ఫాజిల్ ఫిల్స్ ఇవన్నీ కూడా మనకి లభ్యమవుతూ ఉంటాయి. క్రస్ట్ లేయర్ అని చెప్తుందని. ఇంకొంచెం లోపలికి వెళ్తే అంటే దీని యొక్క కంటిన్యూషన్, దాన్ని మనం ఎర్త్ మ్యాంటిల్ లేయర్ అని చెప్తాం. అంటే 100 to 2900, ఓకే, 100 నుంచి 2900 కిలోమీటర్లు అండి. మళ్ళీ ఓకే, యూనిట్స్ కరెక్ట్గా చూసుకోండి. 100 to 2900 kilometers, the second layer it is occupied by earth mantle. Okay, and the earth mantle is the layer which is responsible for the eruptions of the volcanoes. ఓకే, గాట్ ఇట్. సో వాల్కనోస్ అనేవి ఎక్కువగా మనకి ఈ మ్యాంటిల్ లేయర్ నుంచి స్టార్ట్ అవుతాయి. మాగ్మా కానీ లావా కానీ, బికాస్ ఆఫ్ హెవియర్ అమౌంట్ ఆఫ్ కెమికల్స్ లైక్ సిలికేట్స్ ఆర్ అవైలబుల్ ఇన్ మ్యాంటిల్ లేయర్. సో దీని యొక్క ఎక్స్టెన్షన్ వచ్చి 100 to 2900 కిలోమీటర్స్. ఇది మనకి బిట్ పాయింటర్లో లేదా ఆబ్జెక్టివ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడుగుతూ ఉంటాడండి. 100 to 2900. సో ఇక్కడ మ్యాంటిల్ ఎక్స్టెండ్ అయిపోయింది. సో ఇంకా థర్డ్ లేయర్కి వచ్చేటప్పటికి ఎర్త్ కోర్. ఓకే, సో ఇక్కడ దేనిదైతే ఎండ్ అయిందో దాంతో స్టార్ట్ అవుతుంది మళ్ళీ. సో ఎర్త్ కోర్ ఇట్ ఈస్ అగైన్ డివైడెడ్ ఇంటూ 2 parts. ఓకే, అవుటర్ కోర్ అండ్ ఇన్నర్ కోర్. అడిటాను అవుటర్ కోర్ అండ్ ఇన్నర్ కోర్ అని చెప్తాను. అవుటర్ కోర్ వచ్చేటప్పటికి ఇక్కడ దేంతో అయితే ఎండ్ అయినా స్టార్ట్ అవుతుంది. 2000 అంటే జనరల్గా కోర్ యొక్క టోటల్ డైమెన్షన్ వచ్చి 2900 to 6376 కిలోమీటర్స్ అండి. ఓకే, ఇక్కడ చూసుకోండి, 2900 to 6376 కిలోమీటర్స్ వరకు టోటల్గా కోర్. అంటే ఈ 2900 నుంచి 6376 వరకు రెండిట్లో కలిపి అవుటర్ కోర్, ఇన్నర్ కోర్ కలిపి ఇదండి. ఇప్పుడు మనం విడగొట్టాలి. అవుటర్ కోర్ ఎక్కడి నుంచి అక్కడ వరకు, ఇన్నర్ కోర్ ఎక్కడి నుంచి అక్కడ వరకు చూడాలి. సో అవుటర్ కోర్కి వచ్చేటప్పటికి 2900 to 5100, అంటే 5100 దీని లోపలే ఉంటుంది చూసుకోండి. అంటే అవుటర్ కోర్ ఇస్ నథింగ్ బట్ 2900 to 5100. మళ్ళీ ఇన్నర్ కోర్కి వచ్చేటప్పటికి 5100 to 6376, అంటే మధ్యలో ఒకటి వస్తుంది, అదే తేడా అంతే. 2900 to 5100, 5100 to 6376 కిలోమీటర్స్. అంటే ఇక్కడ నుంచి ఇప్పటి వరకు చెప్పుకుంటే అవుటర్ కోర్ అండ్ 5100 to 6376 ఇన్నర్ కోర్. సో అవుటర్ కోర్లో మనకి ఏమేమి ఉంటాయంటే నికిల్ అండ్ ఐరన్ ఎలిమెంట్స్. ఓకే, నికిల్, ఐరన్ ఇటువంటివన్నీ కూడా మెటల్స్ అనేవి మనకి ఎక్కువగా అవుటర్ కోర్లో ఉంటాయి. అందుకే దాన్ని చాలా కాస్ట్లీ. మనకి ఐరన్ చూడండి మనకి ఎంత కాస్ట్ ఉంటుందో, అవునా కదా? ఎందుకంటే బికాస్ దే ఆర్ వెరీ వెరీ ఎక్స్పెన్సివ్ మెటీరియల్. దాని మీద వేసే ట్యాక్స్ కానీ, సో దాని యొక్క ఫ్యాక్టరీస్ గురించి కానీ, ప్రొడక్ట్స్ గురించి కానీ, అందులో వాడే పార్టికల్స్ కానీ, కన్స్ట్రక్షన్ పాయింట్ అంటే ఎక్కడ చూసుకున్నా మనకి ఐరన్కి వాల్యూ ఎక్కువ అండి. ఐరన్, స్టీల్, ఎందుకంటే అవన్నీ కూడా చాలా డీప్ వాల్యూ, అంటే డీప్ ఇంటీరియర్ లేయర్స్ నుంచి తీస్తారు కాబట్టి దానికి అంత డిమాండ్ కూడా ఎక్కువ ఉంటుంది, కాస్ట్ కూడా అలాగే ఉంటుంది, సప్లై కూడా అలాగే ఉంటుంది, అవునా కదా? సో కాబట్టి అవుటర్ కోర్లో ఉన్నటువంటి వాటిని నికిల్ అండ్ ఐరన్ ఆర్ ద బెస్ట్ ఎగ్జాంపుల్స్. ఇంకా ఇన్నర్ కోర్లోకి వెళ్తే అంటే 5100 to 6376 కిలోమీటర్స్ వరకు మనకి హెవియర్ పార్టికల్ లైక్ గోల్డ్ అండ్ డైమండ్ అనేది మనకి అవైలబుల్ అవుతాయి. సో దిస్ ఈజ్ అబౌట్ ద ఇంటర్నల్ స్ట్రక్చర్ ఆఫ్ ఎర్త్ అని అర్థం. సో ఒక 2 minutes మనం బ్రీఫ్గా చూసుకుంటూ వెళ్తే ద ఇంటర్నల్ స్ట్రక్చర్ ఆఫ్ ఎర్త్ ఇస్ డివైడెడ్ ఇంటూ 3 layers లైక్ ఎర్త్ క్రస్ట్, ఎర్త్ మ్యాంటిల్ అండ్ ఎర్త్ కోర్. సో ఎర్త్ క్రస్ట్ ఇట్ ఈస్ ఎక్స్టెండ్స్ ఫ్రమ్ 30 to 100 kilometers which is having almost top most rocky surfaces, that is nothing but earth crust. And coming to earth mantle, it extends from 100 to 2900 kilometers which is having mainly chemicals like silicates are available in earth mantle layer, and which is also responsible for the eruptions of the volcanoes. And coming to the third layer, earth core, it is again subdivided into outer core and inner core, but the total extension of the earth core is about the 2900 to 6376 kilometers, and it is divided into outer core and inner core. 2900 to 5100 it is divided into outer core, and 5100 to 6376 it is mainly divided into inner core. And nickel and iron are mainly present in outer core, and whereas gold and diamond are mainly present in inner core. So this is all crust, mantle, core, these are mainly evolved from the existence of the earth, and existence of earth has been taken place about the 4.5 billion years of ago, and in which the earth appeared as a ball of swirling dust. ఇక్కడ రాసిన చూసుకోండి, ball of swirling dust and clouds that passed through a molten age. ఆ molten age లో పాస్ అవడం వల్ల లైటర్ పార్టికల్స్ అన్ని కూడా మ్యాంటిల్లో, వెరీ లైట్ పార్టికల్స్ అన్ని క్రస్ట్, హెవీ పార్టికల్స్ అన్ని కూడా కోర్లో సెటిల్ అయిపోయాయి. సో దిస్ ఇస్ అబౌట్ ద ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ద ఎవల్యూషన్ ఆఫ్ ద ఎర్త్ ఆర్ and the internal layers of the earth. Okay, so in the next class we shall focus on some more interesting concepts of the geography. Until then, take care, have a nice day, stay home, stay safe.